హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లోని హెచ్‌టిటిపి మాడ్యూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ హెచ్‌టిటిపి మాడ్యూల్‌నే యూజ్ చేసి మనం ఏపీఐ కాల్స్ అనేవి చేయొచ్చు. సో, ఇక్కడ ఏపీఐ కాల్స్ అనేవి ఎందుకు అనంటే, ఒక సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించి, ఆ సర్వర్ దగ్గర ఉన్న డేటాని తెచ్చుకోవడం కానీ, లేకపోతే మోడిఫై చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ జరుగుతుంది. సో, మనం జావా స్క్రిప్ట్ చూసుకున్నట్టయితే దాంట్లో అజాక్స్ కాల్స్ అని, ఫెచ్ ఏపీఐ అని ఏ విధంగా ఉన్నాయో, ఆ విధంగా యాంగులర్‌లో వర్క్ చేయాలి అనంటే మనకి హెచ్‌టిటిపి మాడ్యూల్ అనేది యూజ్ అవుతుంది. సో, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ నార్మల్‌గా మనం బ్రౌజర్‌లో ఏం టైప్ చేసినా అది హెచ్‌టిటిపి రిక్వెస్టే. సో, ఇక్కడ నేను అమెజాన్ డాట్ కామ్ అని టైప్ చేసినా అది హెచ్‌టిటిపి రిక్వెస్టే. ఇక్కడ ఏమవుతుంది అమెజాన్ సర్వర్‌కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. మనం బ్రౌజర్‌లో ఏదైనా ఒక రిక్వెస్ట్ టైప్ చేస్తే అది హెచ్‌టిటిపి రిక్వెస్టు అండ్ దాని యొక్క టైప్ గెట్ అనమాట. గెట్ అంటే ఏంటి? అక్కడి నుంచి డేటాని తెచ్చుకోవడం. సో, ఇక్కడ అమెజాన్ సర్వర్‌లో మనం అమెజాన్ డాట్ కామ్ అనే సర్వర్‌కి గెట్ రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళక్కడ కాన్ఫిగర్ చేసిన దాని ప్రకారం ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ అనేది వస్తుందనమాట. సో, మనకి బ్రౌజర్‌లో యూఆర్ఎల్‌లో ఒక హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపిస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే, బ్రౌజరు అక్కడున్న సర్వర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఆ సర్వర్ ఏదైతే రెస్పాన్స్ ఇస్తుందో దాన్ని మనకి ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. సో, ఇక్కడ ఈ వెబ్ పేజ్ ఇలా డిస్‌ప్లే అయింది. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఇంకో వెబ్‌సైట్‌కి ఏదన్నా రిక్వెస్ట్ పంపించినా సేమ్ అదే వెబ్‌సైట్‌కి ఇంకొక రిక్వెస్ట్ పంపించినా మనకేమవుతుందనంటే, ఇక్కడున్న కంటెంట్ అంతా మారిపోయి కొత్త వెబ్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. కానీ మనకు అలా కాదు. ఈ వెబ్ పేజ్ అనేది ఇలానే ఉండాలి. కాకపోతే మనకి దీనిలోని కంటెంట్ అనేది అప్‌డేట్ అవ్వాలి అనంటే మనకి అజాక్స్ కాల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, అజాక్స్ కాల్స్ చేయడానికి మనకి జావా స్క్రిప్ట్‌లో ఏవైతే అజాక్స్ కాల్స్‌కి మనం ఎలా అయితే చేస్తామో, అదే విధంగా ఈ యాంగులర్‌లో హెచ్‌టిటిపి మాడ్యూల్‌ని యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ నేను ఏదైనా ఒక లింక్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకేమవుతుందనంటే వేరే పేజ్‌కి వెళ్ళి అక్కడ డేటా అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు మనకు అలా కాకుండా ఈ పేజ్‌లోనే ఉండాలి. అంటే ఈ పేజ్ రిఫ్రెష్ అవుతే మనకు దాని మీనింగ్ ఏంటి? వేరే పేజెళ్ళొచ్చు. లేకపోతే ఆ పేజే మళ్ళీ సర్వర్ దగ్గరున్న డేటాని అప్‌డేట్ అయ్యి రావచ్చు. కానీ మన రిక్వైర్మెంట్ ఈ పేజ్ అసలు రిఫ్రెష్ అవ్వకూడదు. మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఇమేజ్ మారిపోవాలి. ఈ పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వకూడదు. అలా చేయడానికి యూజ్ అయ్యాయే ఈ అజాక్స్ కాల్స్. అదే హెచ్‌టిటిపి రిక్వెస్ట్స్. సో, మనం ఇప్పుడు నేను ఫేక్ స్టోర్ ఏపీఐ అనే ఒక ఫ్రీ ఏపీఐ సర్వీస్ ఉంది. దానిలో మనం ఏం చేయొచ్చంటే గెట్ రిక్వెస్ట్స్ పంపొచ్చు. ఆ గెట్ రిక్వెస్ట్స్ డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. అవేంటి అనంటే సో, ఇక్కడ గెట్, పోస్ట్, పుట్, డిలీట్ 4 ఉన్నాయి. సో, గెట్ అంటే ఏంటి అనంటే వీళ్ళ సర్వర్‌లో ప్రొడక్ట్స్‌కి సంబంధించిన డేటాని తీసుకురావడానికి. అండ్ ఇంకా /1 ప్రొడక్ట్స్‌లో ఇక్కడ రోట్ పారామీటర్స్ ఉంది. దీని మీనింగ్ ఏంటి అనంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ ఐడీ ఇస్తే ఆ పర్టిక్యులర్ ఐడీ ఉన్న ప్రొడక్టే. అండ్ కేటగరీస్ ఇస్తే డిఫరెంట్ కేటగరీస్. అండ్ కేటగరీ/జ్యువెల్లరీ అని ఇస్తే జ్యువెల్లరీకి సంబంధించిన ప్రొడక్ట్స్. అండ్ యూజర్ ఐడీస్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయి. గెట్, పోస్ట్, పుట్, డిలీట్, ప్యాచ్. సో, ఇవి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్రీ సర్వీసెస్. సో, మనం హెచ్‌టిటిపి సర్వీసెస్‌లో ఈ 4 మెయిన్‌గా యూజ్ చేస్తాం. గెట్, పోస్ట్, పుట్, డిలీట్. సో, ఇది ఏపీఐ అంటే ఏంటి అనంటే, మనకి డేటాబేస్‌లో ఉన్న డేటాని మోడిఫై చేసి, మనకి రెస్పాన్స్ ఏదో ఒకటి ఇవ్వడం కానీ, లేకపోతే మనం ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారం డేటాబేస్ దగ్గర ఉన్న డేటాని తీసుకురావడం కానీ, లేకపోతే డిలీట్ చేయడం కానీ, మోడిఫై చేయడం గానీ చేసి, దానికి రిలేటెడ్ సంథింగ్ మనకేదో ఒక రెస్పాన్స్ వస్తుంది. దాన్ని మనం మన వెబ్ పేజ్‌లో కావాలంటే డిస్‌ప్లే చేసుకోవచ్చు. సో, ఇది ఏపీఐ చేసే వర్క్ అనమాట. సో, ఏపీఐని క్రియేట్ చేయాలంటే సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి చేయొచ్చు. నోడ్ జేఎస్ కానీ, పీహెచ్‌పీ కానీ ఇలాగ. సో, ఇప్పుడు నేనిక్కడ లోకల్ యాంగులర్ యాప్‌లో ఒక బటన్ తీసుకున్నా గెట్ అని. సో, ఆ బటన్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఈ ఫేక్ స్టోర్ ఏపీఐకి రిక్వెస్ట్ వెళ్తుంది. సో, ఇక్కడ నేను ప్రొడక్ట్స్ లిమిట్ 5 అనే ఒక ఏపీఐ రిక్వెస్ట్ ఉంది కదా! దాన్ని సెండ్ చేస్తున్నా. సో,
సో, దాన్ని నేను ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు నేను ఈ బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తానో, అప్పుడు మనకేమవుతుందనంటే కొన్ని ప్రొడక్ట్స్ లిస్ట్ అనేదొస్తుంది. సో, ఆ ప్రొడక్ట్స్ లిస్ట్ మనకెక్కడి నుంచి వస్తుంది అనంటే, ఈ ఫేక్ స్టోర్ ఏపీఐకి మనం రిక్వెస్ట్ పంపించాం. సో, నేను ఏ రిక్వెస్ట్ పంపించానంటే, క్వెరీ పారామీటర్ యూజ్ చేసి రిక్వెస్ట్ పంపించాను. సో, లిమిట్ 5 అని ఇచ్చాను కాబట్టి ఓన్లీ 5 ప్రొడక్ట్సే వచ్చినియి. సో, ఇలా చెయ్యాలి అనంటే మనం యాంగులర్‌లో ఫస్ట్ మనం ఏ స్టెప్ చేయాలి అనంటే, హెచ్‌టిటిపి సర్వీసెస్ యూజ్ చేయాలి అనంటే, ఫస్ట్ హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ? మనకి యాంగులర్ అప్లికేషన్‌లో మినిమమ్ ఒక మాడ్యూల్ అనేది కంపల్సరీగా ఉండాలి. మనకి మాడ్యూల్స్‌లో ఏముంటాయి? కాంపోనెంట్స్, సర్వీసెస్, పైప్స్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో, మనం ఏ మాడ్యూల్‌లో అయితే మనం హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపాలి అని అనుకుంటున్నామో, ఆ మాడ్యూల్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్ అని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, మాడ్యూల్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్ చూసినట్టయితే, సో, మనకి బై డిఫాల్ట్ ఒక మాడ్యూల్ అయితే క్రియేట్ అవుతుంది కదా! యాంగులర్‌లో అదే యాప్ మాడ్యూలు. సో, ఆ యాప్ మాడ్యూల్ యొక్క ఫైల్‌ని నేను ఓపెన్ చేస్తున్నా. సో, ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇంపోర్ట్ చేశాను. డిలీట్ చేసేసి మళ్ళీ ఇంపోర్ట్ చేస్తాను. ఒక ఏపీఐ రిక్వెస్ట్ పంపాలి అనంటే, లేకపోతే ఏదైనా ఒక వెబ్ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపాలి అనంటే, మనం యాంగులర్‌లో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అనంటే, హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ? యాప్ మాడ్యూల్‌లో ఇంపోర్ట్ చేస్తున్నాను. నేను ఎందుకనంటే, ఈ ఒక్క మాడ్యూలే మనకి బై డిఫాల్ట్ వస్తుంది. మనం కావాలంటే ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఒక్క మాడ్యూలే ఉంది కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేశాను. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఇంపోర్ట్ చేసాము. దాన్ని యూజ్ చేసుకోవాలి అనంటే ఇక్కడ మనకి ఈ యాప్ మాడ్యూల్‌లో ఏ మాడ్యూల్‌లో అయినా డెకరేటర్ ఉంటుంది. ఎన్‌జీ మాడ్యూల్ అని. దాంట్లో ఇంపోర్ట్ సెక్షన్‌లో ఆ మాడ్యూల్ నేమ్ ఇవ్వాలి. అప్పుడే మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్ ఇక్కడ ఇంపోర్ట్ చేసాం. ఫస్ట్ స్టెప్ ఇది. సో, నెక్స్ట్ ఏం చేయాలి అనంటే, ఆ క్లయింట్ మాడ్యూల్‌నయితే ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! తర్వాత మనం హెచ్‌టిటిపి రిక్వెస్ట్ మనం ఎక్కడైతే పంపాలి అని అనుకుంటున్నామో, ఒక కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో అవ్వచ్చు, లేకపోతే మనం సర్వీసెస్ క్రియేట్ చేసుకుంటాం కదా! సర్వీస్ ఫైల్ దాంట్లో అయినా పంపుకోవచ్చు. బేసిక్‌గా మనం ఒక సర్వీస్‌ని క్రియేట్ చేసి, ఆ సర్వీస్‌లోనే హెచ్‌టిటిపి సర్వీస్‌ని యూజ్ చేస్తాం. మనం ఓన్‌గా ఒక సర్వీస్‌ని క్రియేట్ చేస్తాం. ఆ సర్వీస్‌లోనే మళ్ళీ ఇంకొక హెచ్‌టిటిపి సర్వీస్ అనేది యాంగులర్‌లో బిల్ట్ ఇన్ సర్వీస్ అనమాట. వాళ్ళు డిఫాల్ట్‌గా ఇచ్చిన సర్వీసు. సో, ఇప్పుడు మనం ఏదైనా ఒక సర్వీస్‌ని యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తాము? ఆ సర్వీస్ యొక్క క్లాస్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అదే విధంగా దాన్ని ఎక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం? ఆ సర్వీస్‌ని మనం ఎక్కడైతే యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నామో అక్కడ. సో, ఇక్కడ నేను యాప్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. కాబట్టి నేను ఏం చేస్తాను అనంటే, ఈ యాప్ కాంపోనెంట్‌లో టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో హెచ్‌టిటిపి క్లయింట్ అనే క్లాస్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ మనం వీఎస్ కోడ్ ఎడిటర్‌లో రాసినప్పుడు సజెషన్స్ అనేవి మనకొస్తాయి. సో, హెచ్‌టిటిపి క్లయింట్ అనేది సర్వీస్ అనమాట. సో, నేను సర్వీసెస్ గురించి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే సర్వీసెస్ తెలుసుకున్నాక ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో, హెచ్‌టిటిపి క్లయింట్ అనే ఫైల్‌ని ఈ దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో, మనం సర్వీసెస్ అనేవి యాంగులర్‌లో ఏ విధంగా రాస్తాము? ఆ సర్వీస్ క్లాస్‌ని ఇంజెక్ట్ చేస్తాము. సో, అదే నెక్స్ట్ స్టెప్. హెచ్‌టిటిపి క్లయింట్ సర్వీస్ ఇన్‌స్టాన్స్‌ని మనం ఎక్కడైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో, దాని యొక్క కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో ఇంజెక్ట్ చేయాలి. సో, ప్రైవేట్ అనే ఒక కీవర్డ్ ఇస్తే మనకి సెక్యూర్‌గా ఉంటుందనమాట. హెచ్‌టిటిపి క్లయింట్ యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సెక్యూర్‌గా యూజ్ చేసుకోవచ్చు. సో, దాన్ని మనకి ఏ రిఫరెన్స్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ మనం హెచ్‌టిటిపి క్లయింట్ యొక్క సర్వీస్‌ని యూజ్ చేసుకోవడానికి డిపెండెన్సీ ఇంజెక్షన్ చేస్తున్నాం. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే మన అప్లికేషన్‌లో హెచ్‌టిటిపి క్లయింట్ యొక్క ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఇన్‌స్టాన్స్‌ని మనం ఈ హెచ్‌టిటిపి అనే వేరియబుల్ నేమ్‌తో రిఫర్ చేస్తున్నాం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నా.
గెట్ డేటా అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నా. ఈ డేటాలో నేనేం చేస్తానంటే, ఆ హెచ్‌టిటిపి సర్వీస్‌ని యూజ్ చేసి హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది పంపుతాను. సో, మనకి హెచ్‌టిటిపి రిక్వెస్ట్స్ అనేవి మెయిన్‌గా 4 టైప్స్ ఉంటాయి కదా! గెట్టు, పోస్టు, పుట్టు, డిలీటు ఇలా ఉంటాయి. మనం ఏ రిక్వెస్ట్ పంపాలి అనన్నా, మనం ఫస్టు ఏం చేయాలి అనంటే, ఒక సర్వర్‌కే కదా మనం రిక్వెస్ట్ పంపేది. సో, ఆ సర్వర్ యొక్క యూఆర్ఎల్ అనేది కావాలి. సో, ఒక రిక్వెస్ట్ పంపాలి అనంటే, మనకి సర్వర్ యూఆర్ఎల్ అనేది కంపల్సరీ. అండ్ మెథడ్ ఏంటి? ఆ సర్వర్‌కి మనం ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ పంపిస్తున్నాం? గెట్టా, పుట్టా, పోస్టా, డిలీటా ఇలా. సో, మెథడ్ ఒకటి పంపాలి. బై డిఫాల్ట్ గెట్ మెథడే ఉంటుంది. సో, మనం గెట్ రిక్వెస్ట్‌కైతే మెథడ్ మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. సో, ఈ వీడియోలో నేను ఓన్లీ గెట్ రిక్వెస్ట్‌కే చెప్తున్నాను. నెక్స్ట్ నేను థ్రెడ్ అప్లికేషన్ చేస్తాను. దాంట్లో 4 టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గెట్, పోస్ట్, పుట్, డిలీట్ కూడా. సో, గెట్ ఆర్, పోస్ట్ ఆర్ ఇలా. ఇంకా మనకి చాలా ఉంటాయి. యూఆర్ హెడర్స్ అని, క్వెరీ పారామీటర్స్ అని, ఇంకా డిఫరెంట్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. మనం మెయిన్‌గా ఇవ్వాల్సింది ఏంటి అనంటే, ఒక సర్వర్‌కి రిక్వెస్ట్ పంపిస్తున్నామనంటే, ఆ సర్వర్ యొక్క డొమైన్ నేమ్ అని, లేకపోతే ఐపీ అడ్రెస్ అని ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేయడానికి అదివ్వాలి. తర్వాత మనం ఆ సర్వర్‌కి ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ గెట్టా, పోస్టా, పుట్టా, డిలీటా ఆ 2 అయితే కంపల్సరీగా స్పెసిఫై చేయాలి. సో, ఈ హెచ్‌టిటిపి సర్వీస్ యొక్క ఇన్ వేరియబుల్ ఏదైతే ఉందో, దాంట్లో మనం ఫస్ట్ పాస్ చేయాల్సింది ఏంటి అనంటే యూఆర్ఎల్ అనమాట. ఆ యూఆర్ఎల్ ఏంటి అనంటే, మనం ఏ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించాలో దాని యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. సో, దిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ గెట్ అనే ఒక ఫంక్షన్ ద్వారా మనం గెట్ రిక్వెస్ట్ అనేది పంపొచ్చు. సో, నేను హెచ్‌టిటిపి అని చెప్పి ఇందాక డైరెక్ట్‌గా పారాంథసిస్ ఇచ్చేసాను. అలా కాదు. హెచ్‌టిటిపి డాట్ గెట్ రిక్వెస్ట్‌కైతే గెట్ మెథడు, డిలీట్‌కైతే డిలీట్ మెథడు, పోస్ట్‌కైతే పోస్ట్ మెథడు, పుట్‌కైతే పుట్ మెథడ్ యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మనం గెట్ రిక్వెస్ట్ కాబట్టి హెచ్‌టిటిపి డాట్ గెట్ అని యూజ్ చేస్తున్నాం. ఈ ప్లేస్‌లో మనం యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. సర్వర్ యూఆర్ఎల్. సో, యూఆర్ఎల్ కానీ, పాత్ గాని ఏదో ఒకటనమాట. సో, ఇక్కడ నేను ఫేక్ స్టోర్ ఏపీఐ యొక్క యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం దీన్ని నార్మల్‌గా ఇక్కడ నేను క్లిక్ చేస్తే మనకేమవుతుంది అనంటే, బ్రౌజర్‌లో ఆ సర్వర్‌కి రిక్వెస్ట్ వెళ్తుంది. అండ్ దానికి సమ్ డేటా అనేది మనకి ఏదైతే ఇస్తుందో అది ఇక్కడ డిస్‌ప్లే అయిపోతుంది. సో, ఇప్పుడు మనం మన రిక్వైర్మెంట్ మనం ఏపీఐ కాల్స్ ఎందుకు చేస్తాము? బ్రౌజర్‌లో మొత్తం ఇదంతా డిస్‌ప్లే అవ్వకూడదు. మన ఇక్కడ రిఫ్రెష్ అయ్యి పేజ్ అనేది కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ మనకు అలా కాదు. అక్కడి నుంచి డేటాను తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్న డేటా మనం మన హెచ్‌టీఎంఎల్‌లో ఎక్కడో చోట ప్లేస్ చేయాలి. అలాంటప్పుడు మనం డైరెక్ట్‌గా బ్రౌజర్‌లో యూఆర్ఎల్ రిక్వెస్ట్ పంపిస్తే కుదరదు. అప్పుడు మనం ఏపీఐ రిక్వెస్ట్ అనేది చేయాలి. సో, ఇక్కడ దాని మీనింగ్ ఇప్పుడు నేను యూఆర్ఎల్‌లో ఇది రాయగానే మనకేమైపోయింది ఆటోమేటిక్‌గా దాని యొక్క కంటెంట్ ఇక్కడ డిస్‌ప్లే అయిపోయింది. కానీ మనం మన అప్లికేషన్‌లో ఇక్కడ రాయం. జావా స్క్రిప్ట్‌ని అదే టైప్ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి రిక్వెస్ట్ పంపిస్తాం. అక్కడి నుంచి మనకి డేటా వస్తుంది. ఆ డేటాని మన రిక్వైర్మెంట్ ప్రకారం మనకెక్కడ కావాలంటే అక్కడ డిస్‌ప్లే చేసుకుంటాం. సో, ఇక్కడ థిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ గెట్ ఆఫ్ అని చెప్పి యూఆర్ఎల్ ఇచ్చాను. సో, యూఆర్ఎల్ మనకి హెచ్‌టిటిపిఎస్ కోలన్ ఫార్వర్డ్ స్లాష్ ఇది డొమైన్ నేమ్ అనమాట. ఫేక్ స్టోర్ ఏపీఐ యొక్క డొమైన్ నేమ్. అండ్ దీంట్లో ఇది రౌట్ పారామీటర్ అండ్ క్వెషన్ మార్క్ తర్వాత ఉన్నది క్వెరీ పారామీటర్. సో, ఇలా మనం చేయడం ద్వారా ఏమవుతుందనంటే, ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ ఉందో, ఆ యూఆర్ఎల్ ఉన్న సర్వర్ దగ్గరికి గెట్ రిక్వెస్ట్ వెళ్తుంది. సో, గెట్ రిక్వెస్ట్ వెళ్ళాక ఆ సర్వరు ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తుంది కదా! ఆ రెస్పాన్స్‌ని మనం యాంగులర్‌లో యూజ్ చేయాలి అనంటే, ఇక్కడ మనం అబ్జర్వబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని గురించి నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మనం ఆ రెస్పాన్స్‌ని యూజ్ చేయాలి అనంటే, మనం ఇక్కడ ఏం చేయాలి అనంటే, సబ్‌స్క్రైబ్ అనే మెథడ్ ద్వారానే మనం యూజ్ చేసుకోవాలి. సో, ఈ సబ్‌స్క్రైబ్ అనే మెథడ్‌కి మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని ఇవ్వాలి.
ఆ ఫంక్షను ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనంటే, సర్వర్ దగ్గర నుంచి డేటా వచ్చినప్పుడు ఈ సబ్‌స్క్రైబ్ అనే ఫంక్షను ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఆ సబ్‌స్క్రైబ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు దానిలో మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తాము. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లోకి మనకి డేటా అనేది ఆటోమేటిక్‌గా యాంగులర్ పాస్ చేస్తుంది. సో, మనం ఏం చేస్తామనంటే ఏదో ఒక ఫంక్షన్‌ని మన రిక్వైర్‌మెంట్ ప్రకారం ఇక్కడ రాసుకుంటాం. ఈ ఫంక్షన్‌కి డేటా అనేది యాంగులర్ పాస్ చేస్తుంది. మనం పాస్ చేయవసరం లేదు. జస్ట్ మనం ఏం చేస్తామంటే సబ్‌స్క్రైబ్ అనే మెథడ్ తీసుకొని దాంట్లో ఇంకొక ఫంక్షన్ తీసుకుంటాం. ఆ ఫంక్షన్‌కి ఒక ఆర్గ్యుమెంట్ కింద డేటా అనేది పాస్ చేస్తుంది. యాంగులరే. ఆ సర్వర్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ మనకి ఆ వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా అని సో, ఇప్పుడు నేను యాప్ కాంపోనెంట్‌లో నేనేం చేశానంటే ఒక బటన్ పెట్టాను. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు గెట్ డేటా అనే ఫంక్షన్ జరగాలి. ఆ గెట్ డేటా అనే ఫంక్షను ఇక్కడ నేను ఈవెంట్ బైండింగ్ చేశాను. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు టైప్ స్క్రిప్ట్‌లో ఉన్న గెట్ డేటా అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ గెట్ డేటాలో నేనేం చేస్తున్నానంటే హెచ్‌టిపి రిక్వెస్ట్ పంపిస్తున్నా ఈ సర్వర్‌కి వచ్చిన డేటాని కన్సోల్‌లో డిస్‌ప్లే చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే సో, ఇక్కడ సంథింగ్ వేరేదొకటి ఇంపోర్ట్ అయిపోయింది. అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి కన్సోల్‌లో ఏమీ లేదు. నేను ఎప్పుడైతే ఈ గెట్ బటన్ మీద క్లిక్ చేస్తానో, అప్పుడు మనకేమవుతుందనంటే, ఒక సర్వర్‌కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఫేక్ స్టోర్ ఏపీఐ సర్వర్‌కి. సో, మనం ఎన్ని సార్లు క్లిక్ చేస్తే అన్ని సార్లు ఆ సర్వర్‌కి రిక్వెస్ట్ ఎళ్తుంది. ఆ రెస్పాన్స్ అనేది మనం కన్సోల్‌లో డిస్‌ప్లే చేస్తాం. ఈ కన్సోల్‌లో మనకి ఈ ఏదైతే డేటా ఉందో ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫార్మ్‌లో వాళ్ళ సర్వర్ ఏదైతే ఏపీఐ క్రియేట్ చేసారో ఆ సర్వరు మనం ఇచ్చిన రిక్వెస్ట్‌కి ఈ రెస్పాన్స్ అనేది ఇచ్చింది. ఇప్పుడు దీన్నే మనం కావాలి అనంటే ఈ డేటాని ఇటరేట్ చేసి మనం ఎక్కడ డిస్‌ప్లే చేసుకోవచ్చంటే, మన హెచ్‌టీఎంఎల్‌లో డిస్‌ప్లే చేసుకోవచ్చు. టేబులర్ ఫార్మ్‌లో. జస్ట్ నేను ఒక 2, 3 కాలమ్స్‌ని డిస్‌ప్లే చేస్తాను. సో, ఇక్కడ యాప్ కాంపోనెంట్‌లో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఒక డివిజన్ తీసుకుంటున్నా. ఈ డివిజన్ మనకి ఎప్పుడు డిస్‌ప్లే అవ్వాలి అనంటే, ఎన్‌జీ ఇఫ్ డేటా అనే ఒక వేరియబుల్‌లో సంథింగ్ ఏదో ఒకటి ఉంటే, ఇనీషియల్‌గా నేనేం చేస్తున్నాననంటే, డేటా ఈజ్ ఈక్వల్ టు నల్ అని పెడుతున్నా. అండ్ ఎప్పుడైతే మనకి సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుందో, అప్పుడు నేనేం చేస్తానంటే, థిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డేటా అని ప్లేస్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనకి ఈ ఎన్‌జీ ఇఫ్ అనేది డేటా ఉన్నప్పుడు మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. ఆ డేటా వచ్చినప్పుడు మనం ఏం చేద్దామనంటే ఇటరేట్ అవుదాం. సో, ఈ ఇటరేట్ అవ్వడం కోసం నేను ఒక టేబుల్ క్రియేట్ చేసి, ఆ టేబుల్‌లో టీహెడ్ ఐడీ టీహెచ్ నేమ్ ప్రైస్ హెడ్డింగ్స్ అనేవొస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇటరేట్ అవ్వాలి. ఎన్ని సార్లు ఇటరేట్ అవ్వాలి? ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్క రో కావాలి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, ఎన్‌జీ ఫర్ అనే డైరెక్టివ్ యూజ్ చేసి ఎన్‌జీ ఫర్ ఈజ్ ఈక్వల్ టు లెట్ ప్రొడక్ట్ ఆఫ్ డేటా. మనకి డేటా అనే
సర్వర్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్‌లో అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటున్నాయి కదా! దాన్ని ఇటరేట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం ఒక్కొక్క ఇటరేషన్‌లో ఆ ప్రొడక్ట్ యొక్క ఐడీని ప్రొడక్ట్ డాట్ ఐడీ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రతి ప్రొడక్ట్ ఒక ఆబ్జెక్ట్‌లో వస్తుంది. ఆ ప్రొడక్ట్‌లో ఐడీ అనేది ఒకటుంటుంది. టైటిల్ అనేది ఒకటుంటుంది. అండ్ ఇమేజ్ కూడా ఉంటుంది. ఇమేజ్ కావాలంటే ఇమేజ్ డిస్‌ప్లే చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ అనేది కూడా ఒక ప్రాపర్టీ. సో, ఆ ఆబ్జెక్ట్‌లో మనకి ఐడీ అనేది ఒకటుంటుంది. నెక్స్ట్ టైటిల్. నెక్స్ట్ ప్రైస్. సో, ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇప్పుడు నేను గెట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకి ఆ డీటెయిల్స్ అనేవి డిస్‌ప్లే అయినాయి. కాకపోతే ప్రాపర్ మేనర్‌లో డిస్‌ప్లే అవ్వాలి. మనం స్టైల్స్ అనేవి అప్లై చేస్తే సో, ఇప్పుడు మనం కొంచెం స్టైల్స్ అనేవి ఇద్దాం. టేబుల్ విత్ 100% ఇస్తున్నా. బోర్డర్ 2 పిక్సెల్స్. సాలిడ్ గ్రే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ బటన్‌ని ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాం. ఎప్పుడనంటే సో, ఇక్కడ నేను ఈ హెడ్డింగ్స్ అనేవి టీఆర్ ట్యాగ్‌లో పెట్టలేదు. అందుకే మనకి అక్కడ హెడ్డింగ్స్‌ను, డేటాను మ్యాచ్ అవ్వట్లేదు సేమ్ కాలమ్‌లో. సో, ఇప్పుడు నేను టీడీ ట్యాగ్ తీసుకొని దానికి సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా. లెఫ్ట్ టు రైట్. సో, టాప్, బాటమ్ జస్ట్ 5 పిక్సెల్స్ ఇస్తున్నా. లెఫ్ట్ టు రైట్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ బోర్డర్
2 పిక్సెల్స్ సాలిడ్ లేకపోతే టేబుల్ ట్యాగ్ తీసుకొని దానికి సమ్ బోర్డర్ ఇద్దాం. టేబుల్ ట్యాగ్ ఇక్కడ ఉంది కదా! దీనికి బోర్డర్ 2 అని ఇస్తున్నా. అండ్ మనం CSSలో టేబుల్ ట్యాగ్ సెలెక్ట్ చేసి బోర్డర్ కొలాప్స్ అని ఇచ్చినట్టయితే మనకి బోర్డర్స్ అనేవి ఓవర్‌లాప్ అవ్వవు. సో, ఇప్పుడు చూసినట్టయితే నేను మళ్ళీ గెట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. సో, మనకి ఈ విధంగా డిస్‌ప్లే అయింది డేటా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ఒక ఏపీఐ దగ్గర నుంచి. ఆ ఏపీఐకి మనం రిక్వెస్ట్ పంపించాం. ఫేక్ స్టోర్ ఏపీఐకి సమ్ క్వెరీ పారామీటర్‌తో రిక్వెస్ట్ పంపించాం. ఇక్కడ ఏ విధంగా అయితే మనం డిస్‌ప్లే చేసామో సో, ఇక్కడ మనం ఏం చేసాము, మన వెబ్ పేజ్ ఏమీ లోడ్ అవ్వలే. జస్ట్ అక్కడున్న డేటా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. కానీ ఇక్కడేం జరుగుతుంది, ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అయ్యి దానిలో మనకి డేటా మొత్తం ఆ వెబ్ పేజ్ మొత్తం డేటా అనేది డిస్‌ప్లే అయిపోతుంది. ఎప్పుడు మనం బ్రౌజర్ యొక్క యూఆర్ఎల్‌లో హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపిస్తే. అలా కాకుండా మనం యాంగులర్‌లో హెచ్‌టిటిపి మాడ్యూల్‌ని యూజ్ చేసి హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపిస్తే మనకేమవుతుందంటే అజాక్స్ రిక్వెస్ట్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో అక్కడ మనం జస్ట్ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపిస్తున్నాం. ఆ డేటాని మనం మనకి నచ్చినట్టుగా మనకెక్కడ కావాలి అనంటే అక్కడ డిస్‌ప్లే చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.